నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వృత్తి ఉద్యోగాల పరంగా ఏవైతే ఎదురు చూసినటువంటి ఫలితాలుంటాయో వాటిని ఆలస్యంగా పొందుతూ ఉంటారు. ఇతరుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగతంగా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనవసరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ తులసి పూజను నిర్వహించండి. వృషభ రాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆలోచన విధానాలలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల గురించి ముఖ్యమైన విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఆర్థిక లాభాలు కలిసి వస్తుంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో కొంత అనుకూలతలు ఏర్పడుతుంటాయి. కుటుంబ పరంగా సంతోషాలు ఉంటాయి. ప్రతి విషయంలో అభివృద్ధి గురించే ఆలోచిస్తూ ఉంటారు. శుభ కార్యక్రమాల కోసమై సమయం కోసం వేచి చూస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భవానీ అమ్మవారి యొక్క స్తోత్రమును పారాయణం చేయాలి. కర్కాటక రాశి వాళ్లకు మానసికమైనటువంటి ఇబ్బందులు తగ్గిపోతాయి. సుఖము సంతోషాలు ఉంటాయి. వివిధ కారణాల చేత ఆగిపోయిన ఏవైతే పనులుంటుంటాయో వాటిని తిరిగి ప్రారంభించుకోగలుగుతారు. కొన్ని కష్టమైనటువంటి పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు అనారోగ్య భావనలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ధనలాభాలు ఏర్పడుతూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి వైరవ భావాలు ఏర్పడుతూ ఉంటాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు పంజర స్తోత్రమును పారాయణం చేయాలి. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక లాభాలు కలిగి అప్పుల భారాల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. శత్రు సంబంధమైనటువంటి ఇబ్బందులు తగ్గిపోతాయి. దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. అనుకూలతలు ఉన్నాయి. అధికారులతో సమావేశమవుతారు. చలనచిత్ర రంగాల్లో పనిచేసేటటువంటి వాళ్లకు మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ త్రయంబక స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు గౌరవాలను సంపాదించుకోగలుగుతారు. చేపట్టిన పనుల్లో విజయాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. స్థిరమైనటువంటి ఆలోచనలతో కూడిన క్రయ విక్రయాలు కొనసాగించగలుగుతారు. మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి వడపప్పు పానకమును నివేదన చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు ఆకస్మిక లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. అధికారిక పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ అనంత పద్మనాభ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి. ఇతరులతో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. అనవసరమైనటువంటి వృధా ప్రయత్నాలు ఉంటాయి.
జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల అపనమ్మకాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో అనవసరమైనటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో వాయిదాలు లేకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో మంచి లాభాలను పొందుతారు. స్నేహ సంబంధమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. కుటుంబపరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేరు వేరు రూపాలలో అధికారులతో సమావేశమవుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించాలి.